విజయవాడ ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. మంత్రి లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కుతున్నారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. దాడి సమయంలో ఇంట్లో జోగి రమేష్ లేరు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా జోగి రమేష్ తెలిపారు. జోగి రమేష్ ఇంటి దగ్గర టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టడం కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి జోగి రమేష్ కూడా స్పందించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. నాయుడు, ప్రజెంట్ అక్కడ ఇబ్రహీంపట్నంలో ప్రజెంట్ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపు చేశారా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే అలాంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకోవట్లేదు. ఇప్పటివరకు కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు జోగి రమేష్ నివాసానికి వచ్చి జోగి రమేష్ నివాసం పైన రాళ్ల దాడి చేసి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసిన తర్వాత మొదటి అంతస్తుకు నిప్పు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు జోగి రమేష్ నివాసంలో ఉన్నటువంటి మొదటి అంతస్తులో మనం ఇప్పుడు ఉన్నాము. ప్రస్తుతం ఇప్పుడు విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ ఏదైతే వెల్డింగ్ ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తిగా రాళ్లతో పగలగొట్టినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చారు. రాళ్లతోనూ అలాగే కర్రలతోనూ కూడా వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంటే ఏవైతే కుర్చీలు ఉంటాయో వాటన్నిటిని కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తే ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ డోర్ ఇది. ఈ డోర్ పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఫర్నిచర్ అంతా కూడా కాల్ చేసినటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు విజువల్స్ లో కనిపిస్తుంది. ఏవైతే ఇక్కడ పూల మొక్కలతో డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. కుర్చీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయి ప్లాస్టిక్ అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని గాని ఎలాంటి గాయాలు కూడా జరగలేదు. ప్రస్తుతం అయితే జోగి రమేష్ తిరుపతిలో ఉన్నారు. ఆయన కూడా తన ఇంటిపైన జరిగినటువంటి దాడిని ఖండించినటువంటి పరిస్థితి. అలాగే జోగి రమేష్ ఏదైతే నివాసం ఉందో ఆ నివాసంలో దాడి జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్ భార్య, పిల్లలతో పాటు తన తండ్రి వాళ్ళంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి హాని జరగలేదనేది ప్రస్తుతం అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న ఏదైతే గుంటూరులో జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఇంటిపైకి వచ్చారనేది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీరు ఉన్నారా ఇక్కడ జరిగినప్పుడు? ఉన్నామన్నా, మేము పక్కనే ఉన్నామన్నా. మా మీద కూడా రాళ్ళు అయితే వేశారు. మా మీద కూడా రాళ్ళు వేస్తుంటే మేము కూడా భయపడి అటు పక్క దూకేశాం. ఆనా కొడుకు అని రాళ్ళు వేశారు మా మీద. తర్వాత పెట్రోల్ ఒక బాటిల్లో పోసుకొని ఒక 5-6 బాటిల్ పైన ఇటు పెట్రోల్ బాంబుల్లాగా వేశారన్నా. మేము అంతలోకి లోన నుంచి బకెట్లో నుంచి వాటర్ తీసుకొచ్చాం. వాటర్ తీసుకొచ్చి పోతున్నా కూడా మా మీద ఇంకా రాళ్ళు వేస్తున్నారు. ఇంకా ఈ అద్దాల మీద రాళ్ళు వేశారు, కర్రలు వేశారు. ఇంకా మేము ఆ భయంతో భయపడి మేము ఆల్రెడీ లోనికి వెళ్ళిపోయాం. లోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చి నీళ్లు పోతున్నా కూడా రాళ్లు, కర్రలు, మళ్ళీ బీరు సీసాలన్న తాగిన బీరు సీసాలు తీసుకొచ్చారన్న. తాగిన బీరు సీసాలు కూడా ఎక్కడే పాలు కొట్టేశారన్న. గేటు కూడా మొత్తం ధ్వంసం అయిపోయినా. సోఫా సెట్ ఇవన్నీ కాలిపోయింది. లోన కూడా లోపల వరకు చొచ్చుకొచ్చారా? గేట్లు దాటి అయితే రాలేదన్న. గేట్లు దాటి అయితే రానిలేదు. మేము అక్కడ దాకా గడేసేసాం. గడేసినా కూడా 1కి 4 సార్లు కూడా రాళ్ళు వేసి కొడుతూనే ఉన్నారు. పెట్రోల్ బాంబులు అన్న ఒకడైపోయిన తర్వాత ఒకడు వేస్తూనే ఉన్నాడు. ఆ తలుపు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మొత్తం ఇక్కడ ఉన్నారన్న. తలుపు మొత్తం అయితే కాలిపోయిన. లోన ఫర్నిచర్ కూడా మొత్తం కాలిపోయిందన్న. అది మీరున్నారా? ఏం జరిగిందండి ఇక్కడ? సడన్ గా నేను ఇక్కడే ఉన్నానండి. దారుణం ఏంటంటే రమేష్ గారు ఊళ్ళో లేరండి. ఆయన ఏమైందంటే ములకల చెరువు చంద్రబాబు నాయుడు పెట్టిన అక్రమ కేసులో అక్కడ తొలి వాయిదా అని చెప్పేసి వెళ్ళడానికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన సంగతి తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మాకు సమాచారం ఉదయం 10:30-11 గంటల టైంలో తెలిసిందండి. తెలిస్తే మా రమేష్ గారు ఏమంటే ఏసీపీ గారికి, డీసీపీ గారికి అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. ఇంటిమేట్ చేసిన తర్వాత 2 గంటలకి ఇబ్రహీంపట్నం ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి దాదాపు 300 మంది గుమ్మికూడారండి. అక్కడే పోలీసులు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, స్థానిక ఎస్ఐలు ఉన్నారు. ఎవ్వరూ కూడా స్పందించాల. వాళ్ళు ఇటు వస్తున్నారని తెలుసు, వాళ్ళ సమాచారం తెలుసు. వాళ్ళెవరూ కూడా స్పందించకుండా వాళ్ళని ఎక్కడి దాకా రానిచ్చి కేవలం 6 పోలీసులను పెట్టి 300 మందిని ఆపాలని ఏదో నటిస్తున్నారు. వాళ్ళు ఏదే ఆపుతున్నట్టుగా నటిస్తున్నారు కానీ ఎక్కడ ఏమీ లేదండి. ఇది నిజం.
ఇక ఇది మొత్తానికి జోగి రమేష్ ఇంటి పైన పెద్ద ఎత్తున Okay. టీడీపీ శ్రేణులంతా కూడా వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ గాని జోగి రమేష్ అనుచరులు గాని చెప్తున్నారు. పెట్రోల్ కు సంబంధించినటువంటి కవర్లు అలాగే బీర్ బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున తీసుకొచ్చారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో ఇదంతా జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ దాడికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అటు తిరుపతిలో ఉన్నటువంటి జోగి రమేష్ కూడా ఈ దాడిని ఖండిస్తూ దాడికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంటిలోనే ఉన్నారు. ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితుల్లో మేము లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓకే దుర్గా.